హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన భారతదేశంలో ఈ యూత్ ఎవరైతే ఉన్నారో పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు అంటే భయపడిపోతున్నారు. ఇంకా వద్దంటున్నారు పెళ్ళిళ్ళు. కారణం రీసెంట్ టైమ్స్లో మీరు క్రాస్ చెక్ చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ కూడా కలిసి గెట్ టుగెదర్ అని వాడితో కలిసి మొగుడిని చంపి డ్రమ్ములో సిమ్మిడిగా కప్పేసి ఇంకొకళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ మ్యారేజ్లో చంపుతున్నారు, అరేంజ్ మ్యారేజ్లో చంపుతున్నారు. ఎందుకురా బాబు ఇంక ఈ మాత్రం దానికి పెళ్ళిళ్ళు అని చెప్పేసి సైలెంట్ అయిపోతున్నారు. ఇక్కడ సోనం ఉందా ఏం చేసింది, రాజా రఘువంశీకి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిందండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇండికేషన్ ఇచ్చిందండి. అందరికన్నా ముందు వీళ్ళ అమ్మ, ఈరోజు ఈ సోనం వాళ్ళ అన్ననాడు గోవిందు, అతను వచ్చి రాజా రఘువంశీ వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఏడుస్తూ, అమ్మా తప్పు అయిపోయిందమ్మా, మా చెల్లి తరఫున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా, మీకోసం ఒక లాయర్ని నేను పెడతానమ్మా, మా చెల్లి తప్పు చేసిందని తేలితే దానికి ఉరిశిక్ష పడాలమ్మా, అది ఎంత దారుణం తెగబడిద్దని నాకు తెలియదమ్మా అన్నాడు. అంటే ఇక్కడ నిజం దాచింది ఎవర్రా అంటే సోనం వల్ల అమ్మ. ఒకవేళ వాళ్ళ అన్నకు కూడా తెలిసిండి వాళ్ళ నాన్నకు కూడా తెలిసిండి దాస్తున్నారంటే అది తెలియాలి. మరలా చెప్తున్నా, మనకు అందుతున్న సమాచారం ఇప్పటివరకు సోనం వచ్చేసి వాళ్ళ అమ్మకు చెప్పింది, నేను రాజ్ కుష్వాహా గారిని ఇష్టపడుతున్నా, నేను వాడిని పెళ్లి చేసుకుంటా అని. కాదు కూడదని చెప్తే అప్పుడు ఇక మన కులపోడిని చేస్తామని అంటే సరే మీరు చెయ్యండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా, ఆ తర్వాత అసలు ఇంకా మీరు తట్టుకోలేరు అది ఇదంటూ కూడా క్లియర్గా చెప్పేసింది. అయినా సరే అందరు తల్లిదండ్రులాగే పెళ్ళైతే కుదిరిద్దిలే, పెళ్ళైతే బాగుపడిద్దిలే, మంచోడిని చూద్దాం, ఈ రాజ్ కుష్వాహా గాడు పనికిమాలినోడు చీకేసిన తాటికెలా ఉన్నాడు, యాపిల్ పడినట్టు అబ్బాయిని చూద్దాం అని చెప్పేసి రాజా రఘువంశం చూసారు. సూపర్గా ఉన్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు, బ్రహ్మాండం అంతా. రాజ్ కుష్వాహా గాడు ఈ పిల్లకన్నా 5 సంవత్సరాలు చిన్నవాడు. దెన్ మన రాజా రఘువంశీ వచ్చేసి ఈ పిల్లకన్నా 2 years పెద్దోడు. సో అన్నీ సవ్యంగా ఉన్నాయి. నీకన్నా పెద్దోడమ్మ, వ్యాపారం చేసుకుంటున్నాడు, డబ్బు ఉంది, అందగాడు, ఇంకేం కావాలి నీకనంటే అప్పటికి ససేమేరంది, ఆ పనికి మళ్ళీ అప్పటికైనా నేను రాజుగాడితోనే నా జీవితం, నా శరీరాన్ని తాకే హక్కు వాడికి ఉందని చెప్తే ఇక ఏదోటనో వాళ్ళు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరే చూడండి, బెదిరించింది, అందరూ బెదిరింపులో వాళ్ళు అనుకున్నారు. అక్కడ ఈ సోనం వాళ్ళ ఫ్యామిలీ అది పెద్ద తప్పు చేసింది. మరలా చెప్తున్నా, సోనం బ్రదర్ గోవింద్కి తెలుసా లేదా, సోనం తండ్రికి తెలుసా లేదా తెలియాలి, వాళ్ళ అమ్మకైతే తెలుసు, దానిగా వదలొద్దు. సో ఫస్ట్ లీడ్ పాయింట్ అక్కడ ఇచ్చింది, నేనుగా కాపురం చెయ్యను, పెళ్ళి అయితే ఆ తర్వాత జరిగేదానికి మీరే బాధ్యులు, ఏం చేస్తాను ఏంటో నాకే తెలియదని. నెక్స్ట్ పెళ్ళి అవుతున్న మూమెంట్లో, పెళ్ళికి ముందు కూడా ముభావంగానే ఉంది, ఇష్టం లేకుండానే ఉందన్నమాట. సింధూరం పెట్టేటప్పుడు కూడా అలాగే తెచ్చింది, ఫోటోషూట్లో అలాగే తెచ్చింది, ఎక్కడన్నా 1-2 నవ్వుతుంది అంతే. ఇక పెళ్ళైన తర్వాత ఈ రాజాని శోభన విషయంలో జరగనివ్వాల, వద్దని చెప్పింది, హెల్త్ బాలేదని ఏదో చెప్పింది, అది పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు రాజా వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, అమ్మ ఇద్దరి మధ్య కార్యం జరగలేదని. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమైందమ్మా ఏంటమ్మా అని. ఇక్కడ ఆ పిల్ల ఇచ్చిన లీడ్ ఇంకోటి, ఇది వీళ్ళకి ఫస్ట్ లీడ్ ఇక్కడే ఇచ్చింది. పెళ్ళిలో ముభావంగా ఉందన్నప్పుడు అదొక లీడు, పెళ్ళైన తర్వాత ఇతను తాకనివ్వాలి, అదొక లీడు. ఆ తర్వాత మరలా ఫోన్ చేసి అడిగితే అదేం లేదు ఇదేం లేదని చెప్పింది, అదొక లీడు. ఆ తర్వాత మేఘాలయకి సంబంధించి గౌహతికి సంబంధించి టికెట్లు వచ్చేసినప్పుడు ఓన్లీ 1 వేసింది, అదొక లీడు. అడుగునా కూడా ఏదో తేడా జరగబోతుంది, ఏదో తేడా జరగబోతుంది అని చెప్పేసి సోనం లీడ్ ఇస్తూనే ఉంది. ఇక అన్నింటికి అతి పెద్ద లీడు రాజాకి ఇచ్చింది. వన్స్ వాళ్ళు వెళ్ళింది గౌహతి, ఇక అక్కడి నుంచి వేరే చోట్లకి వెళ్ళాలి. బట్ షిల్లాంగ్ లాంటి హిల్ ఏరియాకి ఏంటి అసలు, చిరపుంజి లాంటి హిల్ ఏరియాకి ఏంటి అసలు, అది కూడా గైడ్ను వద్దు మనమే వెళ్దామని చెప్పింది. భారీ లీడ్ అది. అండ్ ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు ఇతను ఏమాత్రం గమనించిన రాజా రఘువంశీ కనిపెట్టేవాడు, ఏదో తేడా జరుగుతుంది, ఎందుకు ఎప్పటికప్పుడు చాట్ చేస్తుంది, లైవ్ లొకేషన్ పెడుతుంది, మొత్తం తేడాగానే ఉంది. ఇవన్నీ అయిపోయినాయా, అతి భయంకరమైన అతి పెద్ద లీడు లాస్ట్ లీడ్ ఇదే. పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పట్ల మెడలో తాలిబడి తీరు, అండ్ చేతుకున్నటువంటి ఆ పెళ్ళి ఉంగరాలు ఏవైతే అవి కూడా తీరు. ఇది తీసింది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఇతనినేమో డైమండ్ రింగ్ పెట్టుకోముంది, బ్రాస్లెట్ పెట్టుకోముంది, బ్రేస్లెట్ పెట్టుకోముంది, చైన్ పెట్టుకుని అన్నీ రమ్మంది, నువ్వు అన్నీ పెట్టుకొని రా అని చెప్పింది. ఇది మాత్రం మెడలో మంగళసూత్రం తీసి చేతుకున్న రింగ్ తీసి పక్కన పెట్టేసి అతనితో పాటు బయటకు వచ్చింది. పోనీ అప్పుడన్నా అతను అర్థం చేసుకోవాలి కదా, కొత్తగా పెళ్ళయి మెడలోంచి అలా తీసింది, ఏదో తేడా దొరుకుతుంది అర్థం. నిజంగా రాజా రఘువంశీ ఫ్యామిలీ యొక్క మంచితనం, అతి మంచితనం, అదే ఈరోజు పాప రాజా రఘువంశీని చంపేసింది.
ఎక్కడైనా సరే ఏ కొంచెమైనా సరే వాళ్ళు ఆలోచించినా ఖచ్చితంగా ఈరోజు రాజా బతికుండేవాడు పాపం. ఇక దీని యొక్క మద పిచ్చనాలో కామం అనాలో ఇంకా ఏదో అనాలో తెలియట్లేదు నాకు. ఎంత దారుణం అంటే పాపం ఆ మనిషిని చంపడానికి పెట్టిన వాళ్ళు అలసిపోయాం మేము చంపలేమనంటే అప్పటికప్పుడు 20 లక్షలు ఇస్తే చంపండిరా అంటే ఓపిక లేకపోయినా అప్పుడు చంపబోయారు. రాజా రఘువంశీకి ఏమాత్రం ఓపిక ఉన్నా అతను తప్పించుకున్నాడు. అతనికి ఓపిక లేదు, ఎక్కారు మెట్లు ఎక్కేసి ఓపిక లేదు. ట్విస్ట్ చెప్పన అక్కడ రే మీరు కన్నా చంపితే నేను చంపుతాను రా, నేను చంపితే మీకు డబ్బులు ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు చంపారంట. మరలు ఇంకోటి చెప్పన ప్లాన్ బి చంపడానికి ఏంటో తెలుసా, వీళ్ళు ఎవరు చంపకపోతే ఈమె ఎక్కడ వెనకాల ఉంది ముందున్నారు చంపాలి, చంపలేదు. దాన్ని ఇక్కడేంటి ఇంకా భార్యాభర్తలాగా ఉంటూ ఫోటోషూట్ అన్నట్టుగా ఉంటే ఫోటోలు దిగుతూ కొండ అంచు వరకు వెళ్ళినప్పుడు తోసేయాలి కింద. ఇంకా అసలు రే ఎంత క్రూరమైన ప్లానింగ్ అసలు దానిది, అది ఆడదేనా. అండ్ వీళ్ళు చంపినారు కదా, ఇంకా బతికే ఉన్నాడంట పాపం గొడ్డలతో నరికాక. బతికొండగానే మరలా వాళ్ళతో కలిసి వాళ్ళు ఓపిక లేదంటే నేను కూడా సాయం చేస్తానని చెప్పేసి వాళ్ళతో కలిసి బాడీని కిందకు తోసేశారంట. ఒకటి వీళ్ళు చంపాలి, కొడముపిరితో ఉన్నాడు కింద పడేద్దాం వేసేసారు. అలా జరగకపోతే ఫోటోషూట్ అన్నట్టుగా ఈమెతో ఉన్న మూమెంట్లో పైనుంచి కిందకు తోసేయాలి. ఎంత క్రూయల్ మైండ్తో ఉన్నటువంటి దీనిని అసలు ఏం చేయాలి, ఆ రాజ్ కుష్వాహా గారిని ఏం చేయాలి. మీరు ఇప్పటికి చాలామంది ఇంకా డౌట్గానే అడుగుతున్నారు, కింద కామెంట్లు పెడుతున్నారు, పూర్తిగా చూడలేదు అనుకుంటా వీడియోస్. 24వ తారీఖున చంపి 25వ తారీఖున ఇండోర్కి వచ్చారు, 23న చంపారు, 24న గౌహతికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇండోర్కి వచ్చారు 25కి. 25న అప్పటికే రాజ్ కుష్వాహా గారు ముందే మాట్లాడి పెట్టుకొని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ పక్కన దీనికి కూడా రూమ్ తీశాడు. మొగుడిని చంపేసి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అందామా ఇంకేమైనా అందామా మీరే చెప్పండి, వాటితో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. అండ్ ఎప్పటికప్పుడు రిమైనింగ్ బేస్తో కమ్యూనికేషన్లో ఉంది. రాజా డెడ్ బాడీ దొరికింది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లో భార్య మీద అనుమానం వస్తుంది. ఆమె కాల్ డేటా ఇవన్నీ చెక్ చేస్తున్న మూమెంట్లో రాజ్ కుష్వాహా గాడికి లింక్ ఉందని తెలుస్తుంది. వాడు కాల్ డేటా చెక్ చేస్తుంటే వచ్చేసి ఆకాష్, విశాలు, ఆనంది వీళ్ళందరూ డేటా బయటకు వస్తుంది. ఇక మొత్తానికి ఏదో తేడా కొడుతుందని చెప్పేసి వీళ్ళది యాక్చువల్ ఉత్తరప్రదేశ్ వీళ్ళది, ఏది ఈ సోనం వాళ్ళది, రాజా రఘువంశీది ఇండోరు. దాంతో మీ ఏరియాకి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి దెన్ ఈయన ఉత్తరప్రదేశ్ పంపాడు. ఎలా చెప్తావు అక్కడ నువ్వు నిన్ను కూడా కిడ్నాప్ చేశారన్నట్టు, దెన్ నిన్ను ఊరు ఇక్కడ వదిలిపెట్టారన్నట్టు, తప్పించుకొని వచ్చారన్నట్టు, లైక్ ఈవేళ నువ్వు అల్లు అని చెప్పేసి వీడు కథ చెప్పాడు. అది కూడా అలాగే ఫ్రేమ్ చేసుకుంది. అంతిమంగా ఓవరాల్గా మీరు మొత్తం చూడండి. నేను గతంలో కూడా చెప్పా, మనం చనిపోవటానికి ముందు దేవుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా లీడ్ ఇస్తాడండి అని కూడా చెప్తూనే ఉన్నా. లీడ్ ఇస్ నథింగ్ బట్ మనకి తెలుస్తూనే ఉంటుంది, ఇండికేషన్ అన్నట్టు. రోగంతో అయినా ప్రమాదమైనా ఏదైనా అండి, జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే చాలు. ఇక్కడ రాజా రఘువంశీ ఫ్యామిలీలో ఒక్కరు లేదని అబ్జర్వ్ చేసినా ఖచ్చితంగా అతను బతికేవాడు, ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. మీరైనా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి. దీనిని నిజంగా కుంభీ పాకం మలమల కాగే నూనెలో దాన్ని ముంచి పైకి లేపాలి. అలా ఇక్కడ ఎటు ఉండవు, నరకలు ఆ శిక్షలా పడతాయి. ఈ భూమి మీద కనీసం దానికి బెయిల్ రాకుండా చేసి జైల్లోనే శిక్ష పడేలా చేస్తే సంతోషం.